నువ్వు కొంచెం ఆలోచించే మనిషి ఎలా కనపడుతున్నావు. మీ పెద్దయినా చెప్పి ఒప్పించి నువ్వు అది నాకు ఓ He is having reacting to Anji movie. they are the and now is the adventure part is coming next. Yeah. He is coming. Villain. Landing there. పాపికొండలు ఊరువకొండ ఫారెస్ట్. Oh, Uravakonda forest. directly coming there. Beautiful place. What a beautiful ashram. What a great personality. మల్లిక వైద్య బ్రహ్మ, గ్రేట్ శివయ్య గారు. నమస్తే. ఎవరు మీరు? నేనే భాగ్య. ఓ స్వప్న, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎస్ భాగ్య, వీరేంద్ర భాగ్య. నాకు ఇప్పుడు 99 సంవత్సరాలు. 1 shot of a century. Oh, మీకు ఆత్మలింగం దొరికిందా? ద గ్రేట్ శివలింగం. ఇస్ ఇట్ ట్రూ? ఎక్కడది? దాన్ని నేను చూడాలి, ఇప్పుడే చూడాలి. ఎస్, ఐ వాంట్ టు సీ. oh, That time. అదే ఆత్మలింగం. 72 సంవత్సరాల క్రితం మీ ఎవరికి తెలీదు. ఆ శివరాత్రి రోజు నేను ఈ మహాశివలింగం గురించి నా ప్రాణాలు తగ్గించి ఆ రోజు ఆ మహాసర్పానికి నేను బలైపోవలసిన వాణ్ణి. ఎస్, కానీ చెయ్యి మాత్రం పోయి బయటపడ్డా. ఆ శాసనం, శివలింగం నీకు దొరికాయంటే నువ్వు కారణజన్ముడి అయ్యా. ఇవి నాకు కావాలి. ఇవి నీకెందుకు? ఇవి సామాన్యమైనవి కావు శివయ్య సాబ్. ఈ శివలింగం, ఈ శాసనం చాలా పవర్ఫుల్. ఆకాశగంగను ఈ ఆత్మలింగం భూమికి రప్పించగలదు. మరో 3 రోజుల్లో రాబోయే శివ పౌర్ణమి నాడు హిమాలయ పర్వత శిఖర కాంతులలో ఓ నాగసాలిగ్రామ నిర్మితమైన ఓ అద్భుత శివాలయం దర్శనమిస్తుంది. ఆ ఆలయ ప్రవేశం చాలా కఠినమైనది. ఈ శాసనంలో ఆ ఆలయ ప్రవేశానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆ శివాలయంలో ఈ శాసనం తెలిసిన వాడే ప్రవేశించగలరు. oh, ఇతరులకి సాధ్యం కాదు. ఎస్, ఆ దివ్యాలయంలో ఈ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠిస్తే అభిషేకించడానికి ఆకాశగంగా భూమికి దిగొస్తుంది. అభిషేకం జరిగేటప్పుడు ఆ మహాజలం అమృతమవుతుంది. అమృతం. ఆ గంగాజలం తాగితే నేను అమరుడవుతాను. oh. He wanted. చావైతే ఉండదు. I shall become eternal. I shall become forever. I shall become the emperor of this universe. He want that. Yes. సృష్టిని క్రమబద్ధం చేయడానికి మనిషికి దేవుడిచ్చిన వరం మరణం. పుట్టిన ప్రతి మనిషి చావును జయిస్తే యుగ ధర్మం అధర్మం అయిపోతుంది. ఆ మహాలింగం నీలాంటి వాడికి దక్కకూడదు. నాకే దక్కాలి. బిలియన్స్ ఆలోచిస్తాను. నీకేం కావాలి చెప్పు. డైమండ్స్, గోల్డ్, ఏం కావాలో చెప్పు, నేను ఇస్తాను. అడుగు ఇప్పుడే. వద్దా? ఏం కావాలి కానీ నా ప్రాపర్టీ మొత్తం రాసిస్తాను. నా ప్రాపర్టీ మొత్తం రాసుడు. శివలింగం నాకు కావాలి. ఆ శాస్త్రం నాకివ్వండి. అంజీ, ఆ దివ్యలింగం ఎక్కువ కాలం భూమి మీద ఉండటానికి వీల్లేదు. వచ్చే శివపున్నమి నాడే పవిత్ర గంగాజలంలో దీన్ని నిమజ్జనం చేసేయాలి. Oh,
నువ్వు తొందరపడేలా చేయదు ప్లీజ్. ఈ శివశక్తి నడకు నా కళ్ళ ముందు కనబడింది. ఇప్పుడు కనుక అయితే నా నుంచి దాటిపోతే ఇంకా జీవితంలో దీన్ని నేను సాధించలేను. ఐ వాంట్ ఓసారి దీనికోసం ప్రయత్నం చేసి ప్రాణాల మీద తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తాయి ఆ చేతుల్లో నిజంగానే ప్రాణాలు his hand. నువ్వు కొంచెం ఆలోచించే మనిషి ఎలా కనపడుతున్నావు. మీ పెద్ద చెప్పి ఒప్పించి నువ్వు అది నాకు Oh, the second half is interesting, right? శివయ్య, ఆ శివయ్య చాలా మంచి మనిషి. శివయ్య అన్నాడంటే చేసి తింటాడు. ఆ శివలింగాన్ని శాసనాన్ని గంగాలో కల్పిస్తాడు. వద్దు శివయ్య, అలా చేయకు. నీకేం కావాలో నాకు అడుగు, నేను ఇస్తాను. శివయ్య, He's that villain, right? So they are going to join together or something? It's look like that. ఎవరు నువ్వు? జంతువులాగా అరుస్తున్నాయంటే నేను జంతువులు కాదు. ఇది మంచి మమ్మల్ని వాయించింది, మమ్మల్ని వాయించింది. ఒక్కడానికి ఎంతొచ్చావే? అదే ఆ చిన్నోడు పెద్దోడు అంటే శివుడు కేశవుడు సామాన్యం కాదు, వంచడం వల్ల తేలిక కాదు. నీ బుర్రకి నా బుర్ర సాయి పెట్టుకో. ఆ లింగాన్ని చేతిలో పెట్టాకే ఆవలింగా. నీ చిల్లర కబల్ నాకు వద్దు. అయితే ఇంకా నా పెరసి నీకు కావాలా? ఆహా. మరి ఇంకేం కావాలి? ఈ అడవులు మొత్తం నాయి కావాలా? అడవుల్లో ఏనుగులు గంధపు చెట్లు నాయి కావాలా? Oh, దానికి నీ ఫారం తుపాకీలు కావాలా? కంపు స్కూటర్ మిషన్లు కావాలా? కంప్యూటర్ అడవి నీది, ఆత్మలింగం దాని. Come to scooter. Because they are like that. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భార్య చేతికి చిక్కకూడదు. ఇది నీకు కనిపించిన రోజున్న దీని శక్తి మళ్ళీ ఆ శివ పున్నమి ముహూర్తానికి దీనికి వస్తుంది. అంతవరకు దీనికి ఏ శక్తులు ఉండవు. ఆ హిమాలయ దేవాలయం దర్శనమిచ్చి ఈ ఆత్మలింగం శక్తివంతమయ్యే శివ పున్నమి ముహూర్తానికి శాసన నియమాలతో దీన్ని గంగాజలంలో నిమజ్జనం చేసింది. అంతవరకు నేను శివ దీక్షలో ఉంది. ఈ శివమూర్తిని విడిచి ఆశ్రమం కదలను. శివయ్య లింగాన్ని గంగలో కలిపే వరకు బయటికి కదండ. ఆ ముసలోడు అక్కడ ఉంటే ప్రమాదం ఏమీ లేదు. అంజీ ఆడి పక్కన ఉంటేనే మనకు టేకి. రామాయణం గరికడ్డ వేసి కథ నడుపుతా చూడు. సీత వనవాసం అప్పుడు మాయలేడి చూపించి రాముడిని సీత దూరం చేశారు. దాని చేత హే లక్ష్మణ అనిపించి లచ్చన్న కూడా సీతకు అలర్ట్ చేశారు. మిగిలిన ఒంటరి సీతను లచ్చన్న గీత దాటించి ఎత్తుకెళ్లారు. ఈ రామాయణ ప్రాణం ఇప్పుడు నాకెందుకు వినిపిస్తున్నావు? That Anji. శివయ్యని సీతనెక్కేసుకో, అంజని రామయ్యకి లక్ష్మణుడికి Like that. ఈ ఎడబంటు గాడిని మాయలేని గాడనుకో. ఓయ్ హత్రే సున్కే సున్కో మగా సున్. You got it, no? Like he is not there means easily they can take it. he's not there now. He's there, he's there. Both are there, no? There only. No, he's there only. He is going, I think. ఏమైందిరా? మా అమ్మాయి పీడికి వచ్చింది కదండి, పొద్దున్నే వాకు వచ్చి పడిపోయింది బాబు. బాబాయ్ మూర్చులు కూడా వచ్చేస్తున్నాయి, నాకు భయంగా ఉంది. మీరు వచ్చి త్వరగా చూడండి బాబు. నేను దీక్షలో ఉన్నాను, బయటికి రాకూడదురా. అయ్య బాబాయ్ నీకు దండ పెడుతుంది బాబు, నీ కాళ్ళు పెట్టుకుంటుంది బాబు, నా బిడ్డ చచ్చిపోతుంది బాబు. రండి బాబు, త్వరగా రండి బాబు. వీడి కూతురికి సుస్థిగా ఉందంట. కోరిక మాత్రం లక్షణాలు కనపడుతున్నాయి. ఈ కస్తూరి మాత్రలో రక్షకరణ కోసం తేనెలో కలిపి గంటలో మెరుక్కాలేదనుకో ఇంకో మోతాది. రోగిని సాయంత్రం దాకా కనిపెట్టుకుని అక్కడే ఉంది, తీసుకెళ్ళి. ఏంటో ఆలోచిస్తున్నా? Oh, ఈ మాత్రం మీరెందుకు? ఆ మాటలే వాడికి ఇస్తే తనే తీసుకుంటారు. రోగికి మందే కాదు, ధైర్యం చెప్పే మనిషి కూడా పక్కన ఉండాలి. మనం ఇచ్చే ఈ మాత్రల కంటే చెప్పే ధైర్యం వల్లే సగం దెబ్బ తగ్గుతుంది. వెళ్ళు, వెళ్ళరా. He is having doubt actually. yeah. ఏ అంజీ ఏమైంది? ఏం లేదు, ఇప్పుడు నేను వెళ్ళి వైద్యం చేయాలంట. ఈ సమయంలో పెద్ద ఇలా వదిలిపెట్టి వెళ్ళాలనిపిస్తుంది లేదు. కానీ ఏం చేస్తాం, ఆయన గారు ఆర్థం తప్పగా. ఓ పని చేయనా? ఏంటి? నేను వెళ్తాను.
He want both to be separate actually. Yeah. అంజీ ఇట్లా ఏం పెద్దయ్య ఎరా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి హనుమంత వెళ్ళలేదా? స్వప్నం చేతికి మందులు ఇచ్చి ఆ. పిల్లలను తొడుగా పంపించాను. ఏంటి వాళ్ళకి ఇచ్చి పంపించావా? చేయాల్సిన ముందే కదా, ఎవరు తీసుకెళ్తే అని. నేను నిన్ను వెళ్ళమంటే నువ్వు వాళ్ళని పంపిస్తావా? అసలు ఆ దారి మంచిది కాదు. పురుగు ఉండొచ్చు, పుట్ట ఉండొచ్చు. ఊరుకో పెద్దయ్య, ఈ అడవి వాళ్ళకి కొత్త ఏం కాదు, వాళ్ళకేం జరగదు. ఏమైంది? ఇళ్ళలో మేము వెళ్తుంటే దారిలో చిన్న పాప నేను అలా చెప్పం కాసింది బాబు. ఎక్కడ? దూరం పెట్టినది బాబు. He is having. నీ ఇల్లు తూర్పు కూడా దగ్గర మరి గరువు మెట్ట దగ్గర తింటున్నాడు. అవునండి, అక్కడే కంగారులో అట్లా పోయి ఇట్లా అన్నాను. ఏడ్చాడు పోయి. Ah. ఏమవుతాయా? చెప్పు, ఏమిటి? అవతల బిడ్డ ప్రాణాలు పడుతుంటే వయసు పక్కన పెడతావేంటి? He is itself going. కత్తితోటి మచ్చ రాసి రేషన్ పిల్లలు వస్తాయి. త్వరగా పదండి బాబు. ఇంకా ఆలోచిస్తామంటే వెళ్ళు. పెద్దయ్య, నా మాట విను. ఇదంతా చూస్తుంటే ఎందుకో నాకు నిజం కాదేమో అని. ఏంట్రా భవిష్యత్ తెలిసిన బ్రహ్మలా మాట్లాడతావు? విషయం గుడ్డికి ఎక్కితే బిడ్డ మనకి దక్కదు. వెళ్ళు. పెద్దయ్య, ఇదంతా నన్ను నీ దగ్గర లేకుండా చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు అనిపిస్తుంది. వెళ్ళరా. నా మాట నమ్ము. ఈ శివలింగాన్ని నీ చేతుల మీద గంగాలో నిమజ్జనం చేసేంత వరకు నేను నేను విడిచిపెట్టి వెళ్ళను. అంజీ పెద్దయ్య, ఈ శివలింగాన్ని ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి వాళ్ళు దేనికే తెగిస్తారు. ఇలాంటప్పుడు నేను నీ దగ్గర లేకపోతే చేస్తానా? చావాలని నా కవర్ రాసుంటే నువ్వే కాదు, ఆ శివుడు కూడా నన్ను కాపాడలేడు. అదే నీ చెల్లెలు తమ్ముడు అయ్యుంటే గుండెలు పట్టుకుంటూ పరిగెత్తేవాడిని. ఆ పసిబిడ్డ అనాథ కాబట్టి అవతల దాని ప్రాణాలు పోతున్నా నీ కాలు కదలటం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు కూడా దిక్కులేని పుట్టుకుపోవాలి. ఈ చెట్టులో అనాథగా పెరిగిన వాడికి నువ్వు వెళ్ళక్కర్లేదు, నేనే వెళ్తాను. దీక్ష లేదు, నియమం లేదు, నిష్ఠ లేదు. అరిష్టం ఇంతకంటే అరిష్టం ఇంకేం కావాలి? నేను వెళ్తాను. వదలను ముందు. He is itself. నేనే వెళ్తాను. కొంచెం జాగ్రత్త. Ah. He is very true Yeah. person actually. That elderly man. Ah. No, that's why he always want to help the people.